హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ దూలపల్లి సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పలు కోర్సులు చేరేందుకు ముందే ఫీజులు వసూలు చేసి ఇప్పుడు సీట్లు లేవంటున్నారని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కళాశాల ముందు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు బౌన్సర్లను పెట్టి మీడియాని సైతం యాజమాన్యం లోపలికి అనుమతించట్లేదని ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ దూలపల్లి సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పలు కోర్సుల్లో చేరేందుకు ముందే ఫీజులు వసూలు చేసి ఇప్పుడు సీట్లు లేవంటున్నారని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కళాశాల ముందు ఆందోళన చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. చిదంబర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఇప్పటికే ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన అడ్మిషన్లు ప్రారంభమైన నేపథ్యంలో బి కేటగిరీ సీట్లని ముందుగానే మేము అంటే వాళ్ళు దానికి సంబంధించి ఫీజులు కలెక్ట్ చేసి ఆ తర్వాత ఇది జరుగుతున్న నేపథ్యంలో సీట్లు భర్తీ చేయాలని కోరినప్పుడు వాళ్ళు సీట్లు లేవని చెప్పేసి ఆల్రెడీ వేరే కౌన్సిలింగ్ లో కంప్లీట్ అయిపోయిందని చెప్పడంతో వెంటనే దీనికోసం ఎవరైతే డబ్బులు పే చేస్తారో వాళ్ళందరూ చిన్నపాటి నిరసన తెలియజేస్తారో వాళ్ళందరూ దాన్ని తీసుకొని ఏదైతే దీనికి సంబంధించిన ప్లగ్లు శిస్తూ వాళ్ళు గేట్ ముందు నిరసన తెలియజేసే క్రమంలో చాలా క్లియర్ గా అడిగింది. మాకు ఎవరైతే సీట్లు ఇస్తామని చెప్పి డబ్బులు కలెక్ట్ చేశారు కాబట్టి ఆ సీట్లు మాకు ఖచ్చితంగా మీరు కేటాయించాల్సిందే అంటూ ఆ పేరెంట్స్ అందరూ నిరసన చెప్పారు. అయితే నిరసన చెప్పిన నేపథ్యంలో వాళ్ళు లోపలికి రానియకపోగా దీనికి ఇప్పుడు వాళ్ళని అక్కడ నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా అంటే వాళ్ళు పొంతలేని సమాధానాలు చెప్పడము, అంతేకాకుండా బౌన్సర్లను పెట్టి ఎప్పుడైతే వాళ్ళని వాళ్ళ మీద దాడి పాల్పడడం, అంతేకాకుండా పోలీస్ స్టేషన్ లో కేసులు పెడతామంటూ నేపథ్యం అంటే మాత్రం సెయింట్ మార్టిన్స్ కాలేజ్ ఏదైతే తీసుకుంటున్న నిర్ణయాలు ఉన్నాయి వాటి మీద పూర్తి స్థాయిలో అటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా ఖచ్చితంగా దీనిపైన ఒక చర్యలు తీసుకోవాల్సిందే అని ప్రభుత్వం కూడా కోరుతున్నారు. పద్మ, అయితే చిదంబరం, అంటే బౌన్సర్లు పెట్టి యాజమాన్యం అక్కడ చూస్తున్నారు అంటే ఏ విధంగా చూడాలంటారు దీని ఘటనకు సంబంధించి? అయితే ఇక్కడ మొదటిది ఏంటంటే ఎవరైనా సరే మీరు సీట్లు అమ్ముకోవడానికి అవకాశం లేదనుకున్నప్పుడు అలాంటి ప్రయత్నం చేయకూడదు. అది ఇచ్చిన తర్వాత తప్పు జరిగింది అంటే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళని కంప్లీట్ చేయాలి. కానీ మొదటి నుంచి కూడా ఈ ఇంజనీరింగ్ కాలేజ్ కాకుండా చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటంటే పెద్దపాటి గేట్లను ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళకి ప్రైవేట్ సైన్యం లాంటి బౌన్సర్లను ఏర్పాటు చేసుకొని ఎవరైనా సరే అక్కడికి వచ్చినారంటే వాళ్ళ మీద దాడులకు పాల్పడము, లేదంటే ఎవరైనా లోపలికి ఎంటర్ అయినారంటే వాళ్ళ మీద ట్రెస్పాసింగ్ కేసు పెడతామని బెదిరించి వాళ్ళు అక్కడి నుంచి తరిమేసే ప్రయత్నం ఎప్పుడు చేస్తుంటారు. సో ఈసారి కూడా సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇదే పని చేసింది. ఎవరైతే దానికి సంబంధించి ఎవరైతే సీట్లు ఇస్తామని చెప్పింది, ఎవరైతే డబ్బులు పే చేస్తారో వాళ్ళతో మాట్లాడకపోగా వాళ్ళు సామరస్యంగా పంపించకపోగా బౌన్సర్లను పెట్టి మరి అక్కడ నుంచి తరిమేసే ప్రయత్నం చేయాలని మాత్రం ఖచ్చితంగా అది ఆక్షేపణీయము. అంతేకాకుండా దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ చిదంబర్.